టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఏపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన ప్రదర్శనలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఒక విజనరీ లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా, ఏ ఎవిడెన్స్ లేకుండా, బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్, అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా? ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి, లిక్కర్ ఇచ్చి. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి ఇది చీకటి దశ అని అన్నారు. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విజనరీ నేత నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఐటీని భారతదేశానికి తీసుకువచ్చి తెలుగు యువతకే కాదు, ఇతర ప్రాంతాల యువతి యువకులకు కూడా అవకాశాలు వచ్చేలా చేసిన నేత చంద్రబాబు అని బ్రాహ్మణి కొనియాడారు. కుటుంబాన్ని కూడా వదిలేసి రాత్రింపవలు ప్రజల కోసం కష్టపడిన నేత చంద్రబాబు అని వెల్లడించారు. లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా, ఏ ఎవిడెన్స్ లేకుండా, బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్, అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా? ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి, లిక్కర్ ఇచ్చి, వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు. నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదం.